కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ 2024 సంవత్సరం కొద్ది నిమిషాలలో ముగుస్తూ ఉండగా 2025 సంవత్సరమునకు మనం ప్రవేశించబోతున్నాం కనుక కొద్దిసేపు దేవుని మాటలతో ఏ రీతిగా 2025 సంవత్సరంలోనికి మనం ప్రవేశించాలో పరిశుద్ధ గ్రంథంలో కొద్ది మాటలు మనం తెలుసుకొని సిద్ధపడదాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేనిలాగు చేయుచునని గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీకు వందనాలు నాయనా. ఈ 2024 సంవత్సరం అంతయు మీ రెక్కల నీడలో మమ్మల్ని బలపరుచుకొని భద్రపరిచి కాచి కాపాడారు. మీకు వందనాలు. కొద్ది నిమిషాలలో నాయన 2025 సంవత్సరంలోనికి మేము ప్రవేశింపబోతుండగా మీ సన్నిధిలో మేము సిద్ధపడి, మీ సన్నిధిలో మేము నాయన నా తండ్రి మీ సన్నిధిలో ఉండి ఈ 2025 సంవత్సరానికి ప్రవేశించడానికి సహాయం దయచేయమని, ఈ చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని మాకు బయలుపరిచి నీ వాక్యానుసారంగా మేము జీవించే కృప దయచేయమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన ఆమోసు ద్వారా ప్రభు సెలవిచ్చుచున్న మాట, కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో దేవుని సన్నిధిలో కనబడటానికి మనం సిద్ధపడాలట. ఎందుకు సిద్ధపడాలి? మరియు యెహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యములు చేయును గనక మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి అని జనులకు ఆజ్ఞ ఇచ్చెను. రేపు దేవుని సన్నిధిలో మనం కనపడటానికి సిద్ధపడాలి. మనల్ని మనం పరిశుద్ధపరచుకొని ప్రభు సన్నిధిలో ఉండాలి. మానవుడు ప్రతి సంవత్సరం ఈ 31వ తారీఖుకి ప్రతి వ్యక్తి ఏమనుకుంటాడంటే, ఇక నుంచి నేను మందు తాగకూడదు, ఇక నుంచి నేను పేకాట ఆడకూడదు, ఇక నుంచి నేను గొడవలకు వెళ్ళకూడదు, ఇక నుంచి రేపు ఈ 31వ తారీఖు తర్వాత నేను పరిశుద్ధంగా ఉండాలని జనాలు మామూలుగా చాలా తీర్మానాలు చేసుకుంటారు. ఇక నుంచి అని ఆ రోజు మాత్రం, ఆ రాత్రి మాత్రం ఫుల్గా తాగేసి చక్కగా ఎంజాయ్ చేసేసి రేపటి నుంచి మామూలుగా ఉండాలని ప్రయత్నం చేస్తారు. కానీ అది వారి వల్ల అవ్వదు. ఆ రాత్రికి తాగేస్తాడు, సాయంకాలానికి ఉంటాడు, ఒకళ్ళు ఉంటే మహా ఉంటే ఆ 1వ తారీఖు దాకా ఉంటాడు, తర్వాత మళ్ళీ మామూలే. కానీ దేవుని సన్నిధిలో దేవుని బిడ్డలు ఏలాగా ఉండాలి, ఎలా కనపడాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందంటే, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొని సిద్ధపడండి అని అంటూ ఉంది. యెషయా గ్రంథంలో 1వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకొనుడి అని అంటాడు. హల్లెలూయా. ఏం చేయాలట? మిమ్మును మీరు కడుగుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకోవాలట. చాలామంది అనుకుంటాం, చాలా తీర్మానాలను చేసుకుని ఉండొచ్చు, కానీ దేవుని వాక్యం అంటుంది కదా, మిమ్మల్ని మీరు కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా ఉండండి. రేపు మనకి మంచి దేవుని వాగ్దానం మనకు కావాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి అని అంటే మనలను మనం ఎలాగ శుద్ధీకరించుకోవాలి, మన శరీరంలో ఉన్న భాగాలను ఎలాగ క్లీన్ చేసుకోవాలి, పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి,
త్వరగా కొద్ది మాటలు చెప్తాను. మొదటగా శరీరాన్ని ఏ రీతిగా శుద్ధి చేసుకోవాలి. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శరీరము పరిశుద్ధపరచుకోవాలి. ఎలాగున రోమాపత్రిక 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలయనగా మనం ఇక మీదట పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరాకారము నిరర్ధకమగునట్లు మీ ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినదని ఎరుగుడి అని అంటాడు. ఏలయనగా మనం ఇకను పాపమునకు దాసులు కాకుండుటకు పాప శరీరము, ఈ శరీరం ఏంటంట? పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినది ఎరగాలి. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకున్నవాడు, దేవుణ్ణి ఎరిగిన వారు, విశ్వాస జీవితంలో కొనసాగేవారు ఈ శరీరము ప్రాచీన స్వభావం ఎలా ఉండాలట? ఆయనతో కూడా సిలువ వేయబడాలి. నువ్వేదో మంచి వస్త్రాలు ధరించుకొని, కాస్ట్లీ నగలేసుకొని, మంచిగా మేకప్ వేసుకొని రాచి దేవుని సన్నిధిలో కనపడడం కాదు. నీ శరీరం ఎలా ఉండాలట? ప్రాచీన స్వభావం పోయి ఈ శరీరం ఆయనతో కూడా సిలువ వేయబడాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా నీవు నీ శరీరాన్ని శుద్ధీకరించుకొని దేవుని సన్నిధిలో కనపడాలని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. తర్వాత చూడండి, హృదయాన్ని శుద్ధీకరించుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనాకారుడు 24వ కీర్తన 3-4 వచనాల్లో సెలవిస్తాడు కదా, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవబడిన వాడెవడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయో, కపటముగా ప్రమాణము చేయకయో, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండివాడే. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరుంటారంట? యెహోవా పర్వతం ఎవరెక్కుతారంట? ఆయన సన్నిధిలో శుద్ధమైన చేతులు, హృదయము కలిగిన వ్యక్తులు ఉంటారట. అర్థమవుతుందా? దేవుని సన్నిధిలో నువ్వు ఉండాలి అని అంటే నీ ప్రాచీన స్వభావం సిలువేయబడాలి. ఈ నిరర్థకమైన ఈ పాప శరీరము దేవునికి అర్పించుకొని ఆయన ఏ రీతిగా సిలువేయబడ్డాలో ఈ పాప శరీరం కూడా సిలువేయబడాలి. అంతేకాదు నీ హృదయం కూడా ఎలాగుండాలంట? నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే దేవుని సన్నిధిలో ఉంటాడు. ఆయన దగ్గర ఉంటాడు, ఆయన పర్వతం మీద ఉంటాడు. అంతేగాని ఏదో ఒక తీర్మానం చేసుకుని దేవుని సన్నిధికి వస్తే కుదరదు. తర్వాత అంటాడు చూడండి, నిర్దోషమైన చేతులు. 26 కీర్తన 6వ వచనం, నిర్దోషమైన, చూడండి, నిర్దోషనని నా చేతులు కడుక్కొందును, యెహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేయదు. నిర్దోషమైన చేతులు కడుక్కోవాలట. చేతులతో అనేక పాపాలు మనం చేస్తూ ఉంటాం. హృదయంలో ఎన్నో తలంపులు కలిగి ఉంటాం. అలాగనే నీ చేతులు కడుక్కోవాలి, హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి. శరీరము ప్రాచీన స్వభావము కలిగిన ఈ శరీరము, ఈ పాప శరీరము ప్రాచీన స్వభావముతో సిలువ వేయబడినట్లుగా ఉండాలి. తర్వాత చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 17వ వచనం, నీ ముఖము కడుక్కొనమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, మత్తయి సువార్త 6:17, ఉపవాసము చేయనట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుక్కోవాలి. తల అంటుకోవాలి, నీ ముఖము కడుక్కోవాలి. అర్థమవుతుందా? తలలో ఏ మకిలి ఉండటానికి లేదు. నీ తలలో అంటే తలలో ఎన్నో తలంపులు కలిగి ఉంటావు. అవన్నీ లేకుండా ఉండటం కోసం నువ్వు తలంటుకొని ఏం చేయాలట? నీ ముఖం కడుక్కొని దేవుని సన్నిధిలో చక్కగా కనిపించాలి. హల్లెలూయా. మనుషులు కనబడాలని కాదు, మనుషులకు కనబడాలని మనుషుల కోసం కాదు నువ్వు ఉండవలసింది. దేనికోసం? దేవుని సన్నిధిలో నువ్వు ఉండటం కోసం. అలాగనే చూడండి, నీ నోరు కడుక్కోవాలంట. సామెతల గ్రంథం 13:3, తన నోరు కాచుకొనివాడు తన్ను కాపాడుకొను, ఊరక మాట్లాడేవాడు తనకు నాశనము తెచ్చుకొను. నోరును కూడా కడుక్కొని అదుపులో పెట్టుకోవాలట. ఎన్ని విషయాలు దేవుని సన్నిధిలో మనం నేర్చుకుంటూ ఉన్నాం. చూడండి, నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతూ ఉన్నాం.
మన శరీరంలో ఉన్న ప్రతి భాగము శుద్ధీకరించుకోవాలి, పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కనపడేటట్లుగా మనం ఉండాలి. చూడండి, చెవులు మూసుకోవాలంటే చూడండి, యెషయా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనము. యెషయా గ్రంథము 33:15. నీతిని అనుసరించి నడుచుకొనుచు, యథార్థముగా మాట్లాడుచు, నిర్భయం వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను హత్యను మాట వినకుండా నీ చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా నీ కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. హల్లెలూయా. చెడుగును చూడకుండా, చెడును వినకుండా, చెడును చూడకుండా నీ కన్నులు వినకుండా నీ చెవులు మూసుకోవాలంట. అర్థమవుతుందా? మనిషికి ఉన్న ప్రతి అవయవాన్ని పరిశుద్ధపరచుకొని దేవుని సన్నిధిలో ఉండమని, ఇశ్రాయేలీయులారా మీ దేవుని సన్నిధిని కనపట్టుకే సిద్ధపడండి. ఎలాగున మనం సిద్ధపడాలి? ప్రతి అవయాన్ని కడుగుకొని, శుద్ధీకరించుకొని, పరిశుద్ధపరచబడి దేవుని సన్నిధిలో మనం ఉండేటట్లుగా చూసుకోవాలి. కాళ్ళు చేతులు కడుక్కోవాలంట. నిర్గమాకాండం 30వ అధ్యాయము 21వ వచనం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 21వ వచనం. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికిని అతని సంతానమునకును వారి తరతరములకును నిత్యమైన కట్టడగా నుండును. ఏం కడుక్కోవాలట? కాళ్ళు చేతులు కూడా కడుక్కోవాలంట. యేసు ప్రభువారు తీర్పు దినాన్న పిలాతు దగ్గర తీసుకొచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? నీళ్లతో చేతులు కడుక్కొని, ఈ నీతిమంతునికి నాకు ఏ దోషము కనపడలేదు అని అన్నాడు. అలాగనే నీవు కూడా ఏం చేయాలట? ఏ దోషము నీలో కనపడకుండా చేతులు కడుక్కొని దేవుని సన్నిధిలో ఉండాలట. కీర్తనాకారుడు 34:18 చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయము 18వ వచనం. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించును. హల్లెలూయా. విరిగి నలిగిన మనసు, విరిగి నలిగిన హృదయం. దేవుని సన్నిధిలో ఆ రీతిగా నువ్వు ఉండటానికి ఈ 2024వ సంవత్సరం కొద్ది నిమిషాల్లో ముగిసిపోతూ ఉంది. 2025వ సంవత్సరంలోనికి మనం ప్రవేశించబోతున్నాం. ఒక మనిషి దేవుడు తనకిచ్చిన శరీరమును, హృదయమును, మనస్సును, కళ్ళను, చెవులను, నోటిని ఏ రీతిగా ఉంచుకోవాలి? కాళ్ళను, చేతులను ఏ రీతిగా ఉంచుకోవాలి? యెషయా ప్రవక్త అంటాడు కదా 1వ అధ్యాయం 16వ వచనంలో, మిమ్మును మీరు కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగించుకొనుడి. హల్లెలూయా. మనిషిలో దుష్క్రియలు కనపడతా ఉన్నాయట. ఒకవేళ నీలో ఏ దుష్క్రియ అయినా ఉంటే ఈ రాత్రి కడుగుకొని దేవుని సన్నిధిలో సిద్ధపడి 2025వ సంవత్సరంలోనికి ప్రవేశించడానికి మనం కనిపెట్టుకుని ఉన్నట్టుగా ఉండాలి. చూడండి, కీర్తనాకారుడు 51వ కీర్తన 2వ వచనం. నా దోషములు పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచము. హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తుతించాలి. అయ్యా, నా పాపము, నా దోషము పోయినట్లు నన్ను బాగా కడుగు, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచు. నీ సన్నిధిలో నేను సిద్ధపడటానికి వచ్చాను, నీ సన్నిధిలో నేను కనిపెట్టుకోవటానికి వచ్చాను. నన్ను నేను పరిశుద్ధపరచుకొని నీ శిలువ రక్తము చేత కడగబడి నీ సన్నిధిలో నిర్దోషిగా ఉండాలి. 2025వ సంవత్సరంలో నీ సన్నిధిలో నేను కనబడాలి. నీవు నాకు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నావు కనుక నా శరీరమును, ప్రాచీన స్వభావం సిలువేయబడతా ఉంది, నా హృదయాన్ని నీకు అప్పగించుకుంటాను, శుద్ధ హృదయం చేసుకుంటా, నా ముఖాన్ని కడుక్కుంటా, నా నోటిని కడుక్కుంటా, నా చెవులను, కళ్ళను, నా చెవులను మూసుకుంటాను, దుష్టు మాటలు వినకుండా, చెడును చూడకుండా నా కన్నులు మూసుకుంటాను, అలాగనే నా కాళ్ళు చేతులను చూసుకుంటా.
అలాగనే నా హృదయమును మనస్సును శుద్ధమైన హృదయము శుద్ధమైన మనసు కలిగి నేను ఉంటాను. అలాగనే చూడండి, చివరిగా 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనం, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందాము. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమంటుంది వాక్యం? ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి పవిత్రులుగా చేసుకుందాము. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 2024 సంవత్సరంలో ఒకవేళ మన శరీరములో ఏ దోషమున్నా, హృదయంలో ఉన్నా, మన చేతులు కడుక్కొని, ముఖాన్ని కడుక్కొని, నోటిని కడుక్కొని, చెవులను మూసుకొని, కళ్ళను మూసుకొని, కాళ్ళు చేతులు కడుక్కొని, మన మనస్సులు విరిగి నలిగిన హృదయము, ఆయన ఏమంటున్నాడో, విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. అలాగున మనం అందరము ఉండి దేవుని సన్నిధిలో మనం ఉండాలి. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రభు మనలను మనం సిద్ధపరచుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని మనలను మనం కడుక్కొని ఉన్నట్లయితే ప్రభు రాబోయే 2025వ సంవత్సరంలో ప్రభు మనకు ఎన్నో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఆ రీతిగా ప్రభు మరి 2025 సంవత్సరాలకు మనలను సిద్ధపరచునుగాక.